వెల్కమ్ టు ఐ న్యూస్. రాజకీయం అంటేనే విచిత్రం. ఒకే అంశంపై ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు భిన్నమైన వాదనలు వినిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరుగుతున్నారు. అది ప్రజాస్వామ్యానికే చేటని మండిపడుతున్నారు. కానీ అటు ఢిల్లీలో మాత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంటూ హోంమంత్రి అమిత్ షా గట్టిగా సమర్థిస్తున్నారు. ఇక్కడ తప్పు అక్కడ ఒప్ప, అసలు బీజేపీలో జరుగుతున్న ఈ చర్చ ఏంటి ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. స్పీకర్ నిర్ణయాల విషయంలో పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తుండడం కార్యకర్తలను అయోమయంలోకి నెట్టింది. తెలంగాణలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లో స్పీకర్ డిస్మిస్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా తీర్పు ఇవ్వడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని గాంధీ భవన్లో ఉంటూ ప్రచారం చేసిన ఫిరాయింపులు వర్తించకపోవడం హాస్యాస్పదమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. న్యాయ వ్యవస్థ దీనికి తగిన బుద్ధి చెబుతుందని హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీలో సీన్ మరోలా ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్కు పూర్తి అండగా నిలిచారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి సుప్రీంకోర్టుకు కూడా రాజ్యాంగం అనుమతి ఇవ్వలేదని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభ నిబంధనల ప్రకారం నడుస్తుందని, స్పీకర్ నిర్ణయాలే ఫైనల్ అని ఆయన తేల్చి చెప్పారు. ఓం బిర్లా నైతిక ప్రమాణాలు చాలా గొప్పవని, అటువంటి వ్యక్తికి ప్రతిపక్షాలు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని చురకలంటించారు. సభలో మాటలు రికార్డుల నుంచి తొలగించే హక్కు కూడా స్పీకర్కే ఉంటుందని ఆయన గట్టిగా వాదించారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం స్పీకర్ను ప్రశ్నించకూడదని ఎలా చెబుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడ రాజ్యాంగం అనుమతించదు అంటున్న హోంమంత్రి, ఇక్కడ హైకోర్టుకు వెళతామంటున్న బండి సంజయ్. ఇద్దరు నేతల మధ్య సమన్వయం లోపించిందా, లేదా రాష్ట్రానికి ఒక నీతి, కేంద్రానికి ఒక నీతి అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందా? ఒక స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అయితే, మరో స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేని స్థాయికి ఎలా చేరుతుంది? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకే పార్టీలో కనిపిస్తున్న ఈ భిన్నమైన వైఖరులు బీజేపీ క్యాడర్ను అడ్డంగా బుక్ చేస్తున్నాయి.